వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. వెనుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో వెనుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మం నాయుడు మాట్లాడారు. సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసిన వారిపై కూడా అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్న వెనుకొండ నియోజకవర్గానికి చెందిన అబ్బూరి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారని అక్రమ కేసు నమోదు చేయడం విడ్డూరమన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనుల్లో ఒక్కటన్నా ఇది తప్పు అని చెప్తే అది తప్పు చెప్పినటువంటి వాళ్ళని తక్షణమే జైల్లో వేయాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం రోజు ఒకరు ఈ ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించి ఏదన్నా ఒక పోస్టు పెట్టారని చెప్పి వెంటనే నిన్న ఒకరిని పెట్టారు జైల్లో మా నియోజకవర్గం. ఈరోజు అబ్బూరి శ్రీనివాసరావు అని అతను హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయనకి ఎవరో పెడితే ఈయన అదేదో ఇంకొకరు పెట్టాడు, ఫార్వర్డ్ చేశాడంట. ఆ ఫార్వర్డ్ చేశాడని చెప్పి హైదరాబాద్ రాత్రి పూట వెళ్ళి రాత్రి నుంచి దారిని తీసుకొని వచ్చి ఇవాళ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇష్టం. అయితే నిజాలు మాట్లాడేదానికి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, సోషల్ మీడియాలో ఇలా వీళ్ళు చెప్తున్నారు, ఎవరినైనా అలా పెడుతున్నారా? అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించో మాకు సంబంధించి మేము ఇన్ఛార్జీలకు సంబంధించి మాకు కానీ వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎక్కడైతే బట్టికి వాళ్ళకి మధ్యకి ఆ ఆంక్షలు లేవు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకే ఆంక్షలు వర్తిస్తాయా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వర్తించవా? ఏమండి, ఏంటండి ఈ దుర్మార్గాలు? ఏంటండి వీటిని ఎంతవరకు తీసుకెళ్తారు? కంపల్సరిగా ప్రతి ఒక్కడికి వాడికంటూ ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకంటూ వాస్తవాలు చెప్పాలనే ఆలోచన ఉంటుంది. వాస్తవాలు చెబితే కూడా జైల్లో పెట్టి ఇది ఎలా ఉంది ఈ పరిపాలన అనేదాన్ని స్వేచ్ఛగా ఎవరో మాట్లాడేదానికి కూడా అవకాశం లేదు. అదే ఇంకా పేదవాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీ పెన్షన్ కట్ చేస్తాం, ఎవరన్నా పేదవాళ్ళు ఏమైనా మాట్లాడితే మీకు రేషన్ కట్ చేస్తాం. ఇవాళ ఆ ఈపూర్ నుంచి ఉన్న ఏదో బియ్యం మరణేపించుకుందాం కాస్త పిండికి అని చేస్తే తీసుకొని వినకుండా తీసుకుపోతుంటే 20 కేజీలు మూట బియ్యం ఉన్నాయని దాన్ని పోలీసులు పట్టుకొని ఇది రేషన్ బియ్యం అని చెప్పి అతని దగ్గర మరి అన్ని విధాలు అతని మీద కేసు పెడతారని బెదిరించి మరి 10,000 కొట్టేశారు. ఇలాంటివన్నీ ఈ పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడా కనిపించట్లా. అది ఈపూర్ అబ్బాయి పాపం కొనికుంటలో ఈపూర ఒక ఉండి, అయ్యా నేను పోలేను ఆడిదాకా పోమని పంపిస్తే అవి తీసుకొచ్చుకొని బియ్యం మన్నేర్చుకొని దోశ పిండికి ఏర్పాటు చేసుకుంటారు. ఇవన్నీ చాలా దుర్మార్గాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఇక్కడ జరుగుతున్న అత్యాచారాలకు కానీ, ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలకు కానీ ఎక్కడ కూడా వాటి మీద అయితే ఏ ఆంక్షలు లేవు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అబ్బూరి శ్రీనివాసరావు అనే అతను చాలా ఎడ్యుకేటెడ్, అతను ఎంప్లాయీ, అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అతని జీవితానికి ఆధారం కూడా తీసేయాలనే ఉద్దేశంతో మీరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా అని అడుగుతున్నారు. పోస్టులు ఆయన పెట్టలా, ఎవరో పెట్టిందని ఈయన
పక్కకి షేర్ చేశాడు. అది కూడా పెద్ద నేరం అయిపోయిందనేది ఇవాళ నిన్న ఒకరిని అట్ట తీసుకొచ్చి లోపలేశారు, ఇవాళ ఇతను తీసుకొచ్చి మళ్ళా రిమాండ్కి చెప్పిస్తారు. ఇప్పుడు అదే చెప్పరు, ఏయో కేసులు పెట్టి ఆ కేసులన్నీ పెట్టి అతన్ని ముద్దాయిగా చూపించి 14 రోజులు 15 రోజులు నెలల తరబడి రిమాండ్ చెప్పిస్తున్నారు. ఇదెక్కడ పాలన, ఇదెక్కడ ఇవన్నీ కూడా, ఈ తప్పులన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజల నుంచి మీకు సరైన సమాధానం కంపల్సరీగా వస్తుంది, అందులో ఎక్కడ కూడా సందేహం లేదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, వినుకొండ నియోజకవర్గంలో కూడా చూస్తే పోలీస్ స్టేషన్కి పోవాలంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవాళ ఈపూర్ పోలీస్ స్టేషన్ ఉందంటే అతని హెడ్ కానిస్టేబుల్ అంట